HM. It will change your life. నమస్కారం లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో ఉండే ప్రిలిమినరీని సీసాట్ గా మార్చారు. ఈ సీసాట్ పై వచ్చిన విమర్శల నేపథ్యంలో కొన్ని మార్పులు చేసి పరీక్షా విధానాన్ని రూపొందించారు. గ్రామీణ అభ్యర్థులు, పట్టణాలు, నగరాల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థులు అందరికీ అనుకూలంగా ఈ పరీక్షలో మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో సీసాట్ అనబడే ప్రిలిమినరీ పరీక్షలో తీసుకోవలసిన జాగ్రత్తలను గమ్యంలో చూద్దాం. సివిల్ సర్వీసెస్ 2015 నోటిఫికేషన్ ఈ మధ్యలోనే వెలువడింది. దీనికి మన చాలా రోజుల నుంచి మనం ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం జరుగుతోంది. ఈ నోటిఫికేషన్ ప్రత్యేకతలు ఏమిటి, ఈ నోటిఫికేషన్ గురించి సిలబస్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఈ విషయం గురించి ప్రతి అభ్యర్థి ఫోకస్ సాధించాలి. మొట్టమొదటి ఈ నోటిఫికేషన్లో ప్రత్యేకతలు. వేకెన్సీస్ పొజిషన్ మనం చూస్తే 1129 వేకెన్సీస్ వచ్చాయి. అది లాస్ట్ ఇయర్ మీద కంపేర్ చేస్తే ఇది కొంచెం ఒక 160 వేకెన్సీస్ తగ్గినట్టు మనకు తెలుస్తోంది. పరీక్షా పద్ధతి అంటే మన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఏమన్నా మార్పులు వచ్చాయా, ఈ మధ్యలో మనం చాలా చదివాం. అది ఒకసారి పరీక్షా పద్ధతి మనం చూస్తే ప్రిలిమినరీ పరీక్షలో ముఖ్యంగా మనకి మార్పులు వచ్చాయి. ఈ ప్రిలిమినరీ పరీక్షలో సీసాట్ అనే ఒక అంశంపై మనకి చాలా ఈ మధ్యలోనే 2-3 ఏళ్ల నుంచి చాలా వివాదాలు జరుగుతున్నాయి. ఈ పరీక్ష 2010లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పరీక్ష వల్ల మనకి దానిలో ఈ యాప్టిట్యూడ్లో మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఇంట్రడక్షన్ వల్ల ఎఫెక్ట్ ఎలా ఉండిందంటే రూరల్ క్యాండిడేట్స్కి, అలాగే తెలుగు మీడియంలో చదువుకున్న అభ్యర్థులకి బేసికలీ ప్రిలిమినరీ పాస్ అవ్వడం చాలా కష్టంగా ఉండింది. చాలామంది అసలు సివిల్ సర్వీసెస్ అన్న హోప్ ఇంకా మేము వదిలేసాము అన్న అటువంటి ఒపీనియన్ ఒకటి ఎక్స్ప్రెస్ చేశారు. వారందరికీ ఇది ఒక శుభవార్త. ఈ మార్పు జరిగింది అంటే చాలా రోజుల తర్వాత గవర్నమెంట్ ఈ మార్పు తీసుకొచ్చారు. ఈ మార్పు ఏమిటంటే ఇప్పుడు ఈ సీసాట్ సివిల్ సర్వీసెస్లో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి పేపర్ 1, అది మనకు తెలిసిందే. ఎగ్జామ్ ఎప్పటి నుంచి 79 నుంచి ఆ పేపర్ అలాగే ఉంది. 2010లో ఇంట్రడ్యూస్ చేసిన ఈ సీసాట్ అనే పేపర్ని ఇప్పుడు క్వాలిఫైయింగ్ చేశారు. అంటే క్వాలిఫైయింగ్ ఏమిటి అంటే వడపోత పరీక్ష. అంటే యాజ్ ఇట్ ఈస్ ప్రిలిమినరీ వడపోత, అందులో మళ్ళీ ఈ సీసాట్ పేపర్ 2 మరీ ఇంకో వడపోత పరీక్ష. అంటే ఇది మీరు ఎలా ఫేస్ చేయాలి, అది మనకి చాలా ముఖ్యమైనది. ఇందులో క్వశ్చన్స్ వచ్చే మీకు 80 క్వశ్చన్సే ఉండొచ్చు. ఈ 80 క్వశ్చన్స్లో ఇంకా పరీక్ష ఏమైనా కష్టంగా చేస్తారంటే అది కూడా లేదు, క్వశ్చన్స్ అలాగే ఉంటాయి. ఈ 80 క్వశ్చన్స్కి మీరు సుమారు 27 క్వశ్చన్లు సరిగ్గా ఆన్సర్ చేయగలిగితే, అంటే 66 మార్కులు 200 మార్కులు కానీ మీరు తెచ్చుకోగలిగితే మీరు ఫస్ట్ అర్హత సాధిస్తారు. ఈ అర్హత సాధించిన తర్వాత సాధించిన వారందరి మరి పేపర్ 1ని యూపీఎస్సీ వారు కరెక్ట్ చేసి అందులో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని మెయిన్స్కి క్వాలిఫై చేస్తారు. సో మనం ఒక్కసారి క్లారిటీ తెచ్చుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్ గురించి మనం సీసాట్ అనే పేపర్ ప్రస్తుతం క్వాలిఫైయింగ్ అయింది. సో మీరు అంత మ్యాథమెటిక్స్ వాటన్నిటిలో మీకు కొంచెం కష్టమైనా మీకు అంత ప్రాబ్లం లేదు. బేసిక్ మార్క్స్ తెచ్చుకుంటే చాలు. ఇప్పుడున్న 80 మార్క్స్లో మనకు 27 క్వశ్చన్స్ మనం సరిగ్గా తెచ్చుకుంటే విల్ బి ఏబుల్ టు క్వాలిఫై ఫర్ ద మెయిన్స్ అన్నమాట. పేపర్ 1లో ఎటువంటి మార్పులు లేవు. ఈ నెగిటివ్ మార్కింగ్ కూడా అలాగే ఉంది. సో ఫస్ట్ సెకండ్ పేపర్ గురించి మనం తెలుసుకున్న తర్వాత మనం పేపర్ 1కి వెళ్దాం. పేపర్ 1లో అలాగే మనకు 7 ఏరియాస్ ఉన్నాయి. ఈ 7 ఏరియాస్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి అని మనం చూస్తే ఏరియాస్ చూస్తే మనకు తెలుస్తుంది. జనరల్ సైన్స్ కానీ, హిస్టరీ కానీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, ఎన్వైరన్మెంట్, ఇవి మెయిన్ ఏరియాస్ అవుతాయి. ఇప్పుడు ఈ చేంజ్, సీసాట్ చేంజ్ ఈ పేపర్ పై ఎటువంటి ప్రభావం చూపుతున్నది చాలా ఇంపార్టెంట్. టోటల్ ఫోకస్ అంతా పేపర్ 1 పై ఉంటుంది. అంటే పేపర్ 1లో మీరు చాలా జాగ్రత్తగా చదువుకుని ఎక్కువ మార్కులు వస్తే కానీ మీ మెయిన్స్కి క్వాలిఫై కారు. అంటే ఇప్పుడు ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవడం, పేపర్లో ఏమైనా మార్పులు ఉంటాయా? పేపర్లో మార్పులు ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే వారు పేపర్ నంబర్ ఆఫ్ మార్క్స్ కూడా 200 అనే ఇచ్చారు. అంటే క్వశ్చన్స్ కూడా 100 దాటి క్వశ్చన్స్ ఉండవు. ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి, కానీ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏముంటాయని ఆలోచిద్దాం. మీరు చూసే ఉంటారు, ఇది ఒక కంబైన్డ్ నోటిఫికేషన్. ఇది సివిల్ సర్వీసెస్కి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి రెండిటికి కామన్ ఉన్న ఏరియా ఏమిటంటే ఎన్వైరన్మెంట్.
సో అటువంటి పరిస్థితిలో ఎన్వైరన్మెంట్లో మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సుమారు 19 నుంచి 20 క్వశ్చన్ల వరకు మన ఎన్వైరన్మెంట్ మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ ఏరియా మీద మీరు ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి. తర్వాత మన కరెంట్ అఫైర్స్ అలా చూసుకుంటే లాస్ట్ 1 yearలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వారు చాలా ఇక సోషియో ఎకనామిక్ ప్రోగ్రామ్స్ చాలా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏమిటి, వాటి వివరాలు ఏమిటి, అవన్నీ బాగా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. సో థర్డ్ ఏరియా మీకు ఇండియన్ కల్చర్ ఉంటుంది. అంటే హిస్టరీలో భాగంగా కల్చర్పై ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు. ఇలాగ ప్రతి ఏరియా మీరు చదువుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ పరీక్షలో మీకు వచ్చే మార్కులు ప్లస్ మీకు రాకుండా చూసుకునే నెగిటివ్ మార్కులు బట్టి మీ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితిలో ఎలా చదవాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ మనం ఐడెంటిఫై చేసాం, ఎలా చదవాలి అని. ప్రతి సబ్జెక్ట్కి ఈ 7 ఏరియాస్లో ఒక కోర్ ఏరియా అని ఉంటుంది. ఎన్వైరన్మెంట్ అంటే కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఎన్వైరన్మెంట్ అంటే లా ఉండొచ్చు, మనకి ఎన్వైరన్మెంట్ అంటే ప్రోగ్రామ్ పాలసీస్ ఉండొచ్చు, అసలు జాగ్రఫీ కనెక్టెడ్ ఎన్వైరన్మెంట్ ఉండొచ్చు. ఇవన్నీ కోర్ ఏరియాస్ అంటాం అన్నమాట. ఈ కోర్ ఏరియాస్ ముందు చదువుకోవాలి. ఎన్వైరన్మెంట్లో కోర్ ఏరియాస్, ఎకానమీలో కోర్ ఏరియాస్, అలాగే పాలిటీలో కోర్ ఏరియాస్. వాటిపై మీకు ఒక మంచి గ్రిప్ ఉండాలి. ఈ పరీక్షలో ముఖ్యంగా ఇది ఒక గవర్నమెంట్ ఎగ్జామ్, యూపీఎస్సీ ఎగ్జామ్ అని తెలుసుకోవాలి. వారు ఏం టెస్ట్ చేస్తున్నారు అని చూడాలి. ఓవరాల్గా ఎప్పుడు ఇది మనం ఏమంటాం, గవర్నమెంటల్ యాప్టిట్యూడ్ అంటాం. అంటే ప్రభుత్వంలో మీరు పని చేయడానికి మీకు అర్హత ఉందా అని. ఈ అర్హతను ఎలా టెస్ట్ చేస్తారు, ప్రజల ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ చేసే ప్రోగ్రామ్స్ అవి ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నాయని. ఇవన్నీ ఉన్న పుస్తకాలు కానీ, పాలసీలు కానీ, బడ్జెట్, ఇటువంటివన్నీ మీరు చదవలసి ఉంటుంది. ఇక్కడ ఒక మేజర్ మార్పు ఉంది. లాస్ట్ ఇయర్ వరకు అడ్వైస్ ఏమి ఇచ్చేవాళ్ళం అంటే సెకండ్ పేపర్పై ఎక్కువ ఫోకస్ ఇవ్వండి, బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే అది ప్రెడిక్టబుల్ అని. అంటే లెక్కలు మీరు అలా ఒక 1000 లెక్కలు చేస్తే డెఫినెట్గా 10 క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఇప్పుడు సెకండ్ పేపర్ క్వాలిఫైయింగ్ కాబట్టి మీరు ఇంకా సెకండ్ పేపర్పై దృష్టి సాధించకుండా పేపర్ 1 పై చూడండి. పేపర్ 1లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువ చేసినా కూడా ఎక్కువ లాభం లేదు. సో కొంతమంది ఏం చేస్తారంటే హిస్టరీపై 1200 క్వశ్చన్లు చేసేస్తాను, అవన్నీ వచ్చేస్తే నాకు హిస్టరీ వచ్చు అని. అది చాలా అపోహది, అలా చేయకూడదు. మీరు హిస్టరీపై ఎగ్జామ్లో వచ్చేవి 10 క్వశ్చన్లే, 10, 15, 20 దాటవు క్వశ్చన్లు. అలాంటప్పుడు ఒక సబ్జెక్ట్ ఎంత చదవాలో అంతే చదవాలి. 2 మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు క్వశ్చన్ పేపర్లు అన్ని సబ్జెక్టులు ఆ పేపర్లో ఉండేటట్టు చూసుకోండి. అంటే ఏంటి, ఒక 100 క్వశ్చన్లు ఉన్న పేపర్ తీసుకుని ఆ పేపర్లో 20 క్వశ్చన్లు ఎన్వైరన్మెంట్ ఉండాలి, 20 క్వశ్చన్లు పాలిటీ ఉండాలి. ఇలాంటి మంచి పేపర్ తీసుకుని మీరు 2 గంటలు మీకు ఒక టైం మీరు డిమార్కేట్ చేసుకుని ఆ 2 గంటలు మీరు కూర్చున్న చోట నుంచి లేవకుండా ఆ ఆన్సర్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయో చూడండి. మార్కులు ఒకటే కాదు, మీరు చేసిన తప్పులు ఏమిటి, ఎందుకు ఆ తప్పు చేశారు, ఎందుకు ఆ తప్పు చేశారని మీరు చూసినప్పుడు ఆ విషయం గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తుంది. దీనికి 2 విధాలుగా చూడొచ్చు. టెక్స్ట్ బుక్ చూడొచ్చు, లేకపోతే నెట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు నెట్లో టైప్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. కానీ ఎప్పుడూ టెక్స్ట్ బుక్ చూడడం బెటర్. ఎందుకంటే టెక్స్ట్ బుక్ చూసినప్పుడు ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది. మీకు మోస్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ బుక్స్లోంచే ఉంటుంది. 2 క్వశ్చన్ పేపర్ ఎవరైతే సెట్ చేస్తారో వారు టెక్స్ట్ బుక్స్ నుంచి పేపర్ సెట్ చేస్తారు, కానీ ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ తీసుకుని చెయ్యరు. ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది, కానీ టెక్స్ట్ బుక్ విల్ బి ద అథారిటీ అనమాట. రేపు ఒక ఎగ్జామినర్ పేపర్ సెట్ చేసినప్పుడు ఈ ప్రశ్నలు మీరు ఎక్కడి నుంచి సెట్ చేశారు అన్న విషయం కూడా వారు చెప్పాలి. ఎందుకంటే రేపు ఏమైనా వివాదం వస్తే ప్రూఫ్ కావాలి. అది టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ నెట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ అటువంటివి తీసుకోరు. 2 ఎప్పుడు అథారిటేటివ్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ రికార్డ్స్ అవి చూసుకోవాలి మనం, గవర్నమెంట్ పాలసీస్, ప్రోగ్రామ్స్. సో మీరు ఎప్పుడు ఏ ప్రశ్నకైనా మీకు డౌట్ వస్తే దానికి రిలేటెడ్ టెక్స్ట్ బుక్ కానీ లేదా పాలసీ డాక్యుమెంట్ చూసి స్పెసిఫిక్గా ఆ ఫిగర్స్ తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇలా మీరు కరెక్ట్ చేసుకుంటూ పరీక్షకి ఒక 20 రోజుల ముందర ఒక 10 పేపర్లు సరిగ్గా ఆన్సర్ చేసి మీరు ప్రిపేర్ అయితే పర్ఫెక్షన్తో ఎగ్జామ్కి వెళ్ళచ్చు. సో ఇటువంటి మీరు సూచనలు కానీ పాటించి మీరు చేయగలిగితే డెఫినెట్లీ సక్సెస్ విల్ బి యోర్స్. లాస్ట్లీ గ్రూప్ 1 పరీక్షలు కూడా ఎప్పుడో అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఈ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేస్తే గ్రూప్ 1 పరీక్ష ఎప్పుడు వచ్చినా అన్ని ఏరియాస్ కామన్ మనం చూసుకోవచ్చు. చాలా ఏరియాస్ కామన్ ఉన్నాయి. ఆ కామన్ ఏరియాస్ మీరు రెడీ అయిపోతారు. గ్రూప్ 1 వచ్చినప్పుడు విల్ డెఫినెట్లీ బి ఏబుల్ టు సక్సీడ్ దేర్. లక్ష్యం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.